జీవితమే మారిపోతుంది. నేను చెప్పే కదా శ్రీనివాసరావు, అస్సలు ఈ కార్యక్రమం జరగడానికి కూడా దేవుడు అని చెప్పే కదా. నేనా చెప్పింది ఎవరు? పరమాత్మ అంశం. మనము పరమాత్మ యొక్క గుణగణాలేమో తెలుసుకున్నా, నేను ఆయనకు చెప్పిన, వాళ్ళ కుటుంబం అంతా ఇప్పుడు చేసుకుంటున్నారు. మళ్ళీ మిమ్మల్ని చూస్తానే ఎందుకు నాకు ఒక బ్రహ్మతేజస్ కనపడింది. నువ్వు పోతున్నావు వస్తున్నావు, ఏమి మానవాడు ఎక్కడికో పోతున్నాడు, ఎవరి మానవాడు ఎంతో నాకు తెలియదు, ఈయన చెప్పాలా, మనసులో పడింది. నేను వదలను, నా పని ఏమంటే చెప్పాలంతే. ఠాకూర్ కూడా అన్నాడు, స్వామి నేను నిన్న చూసిన ఆయనతో మాట్లాడాలనుకున్నా. పొద్దు చెప్తున్నాడు ఠాకూరు, ఇప్పుడు చూడు ఆయన వస్తున్నాడు మన దగ్గరికి, మీ మానవాడు సంతోషపడుతున్నాడు ఠాకూరు. అసలు ఠాకూర్కి ఏం తెలియదు. పొద్దున అంటున్నాడు, స్వామి నిజంగా నువ్వు చెప్పినట్టు నేను కూడా నిన్న చూసిన ఆయన అంత ప్రేమతత్వం ఎక్కువ ఉన్నట్టుంది, ప్రేమ అనేది ఆయన చిన్న ఉంది అంటే కరెక్ట్ చెప్పింది స్వామి, నాకు నేను అనిపించింది. ఈరోజు ఆయన కలిసే భాగ్యం ఏర్పడింది అంటున్నాడు ఠాకూర్ చూసినాక ఈయనేమంటారు లేదు సార్, ఠాకూర్లో ఒక తేజస్ ఉందని ఈ మానవాడు అంటాడు. అసలు మనం అందరూ ఎవరు తెలుసా, ఎందుకు కారణం ఇక్కడ కలిసినాం చెప్పండి. గత జన్మలో మనకు బంధం లేకుండా, గుర్తుపెట్టుకున్న జీవితంలో మనకు బంధం లేకుండా ఈ క్రియాయోగము ఎవ్వరు నేర్పించాలనిపించదు, మాట్లాడాలనిపించదు. మనందరికీ గత జన్మలో బంధాలు ఉంటేనే క్రియాయోగంలో కలుస్తాం. మళ్ళీ మీరెవరు నాకు తెలియదు, నేనెవరు మీకు తెలియదు. ఎవరు దీనికి కారణం అంటే శ్రీనివాస మానవాడు. మళ్ళీ శ్రీనివాస మానవాడు కారణం అంటే కాదు విజయవాడ వాణి, ఆమె అంటే కాదు మళ్ళీ ఇంకోటి అంటే ఎవరో ఒక పరమాత్మ మనను కలుపుతున్నాడు. మన అందరిని కలవడానికి కారణం ఎవరంటే సుప్రీం గాడ్ ఇస్ ద పరమాత్మ. అర్థమైందా? పై పోర్షన్లో అన్న, మధ్య పోర్షన్లో మధ్యవాడు, కింద వాడు, నడిపోడు లేడు, చిన్నోడు లేడు, పెద్దోడు ఎంత మొత్తం. ఇదైందా స్వామి? నెక్స్ట్ దేవుడు యాక్చువల్గా నేను ఏం చెప్పినా అంటే డైరెక్ట్ మా లేడీస్ కూడా కంపల్సరీ చేసుకోవాలి ఇది. ఎందుకంటే ఎక్కడికి పోతే దేవుడు, నేను వచ్చిన 15 ఏళ్ళ కిందట ఈ ఒంగోలుకు ఎవరు చూడ తయారాడంటమ్మా, అదేంటి ఒంగోలు ఎక్కువ ఉంది నాయన. స్వామి మాకు తయారాడు స్వామి, 15 సంవత్సరాల 18 సంవత్సరాల కింద వచ్చిన వాళ్ళ బాధ చూసి కళ్ళకి నీళ్ళు వస్తాయి. అసలు తయారాడంటే ఏందో నాకు తెలియదు, అప్పుడు నాకు తెలియదు. ఏందో వేలు పెట్టి కళ్ళు మూసుకో, నాకు తెలిసిన సబ్జెక్ట్ చెప్తాండి పోతండి, ఎవరు చూడు ఏడుస్తారు పాపం. దీనికి ఎక్కడ మందు ఉంది, ఎక్కడ విరుగుడు ఉంది? అదే తపన. నాకు ధ్యానం చేస్తున్నారు మోకాలు నొప్పి అంటారు, ధ్యానం చేస్తారు నడుము నొప్పి అంటారు. ఏంది ఇది? దాన్ని అంతా తెచ్చుకోవడానికి ఇన్నేళ్ళు బట్టి చూడమ్మా. సబ్జెక్ట్ నేర్చుకోవడానికి క్రియాయోగం అంత ఆషామాషిగా అవ్వదు, అందరూ ఉన్నారు అవ్వదు. మరి నాకెందుకు అవ్విందంటే నా ఆలోచన ఏముంది చెప్పడమ్మా, అందరూ సర్వే జన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ఇప్పుడు మీ దగ్గర కూర్చునేది ఎవరో తెలుసా? షిరిడి సాయిబాబా, పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి, మంత్రాలయ రాఘవేంద్ర స్వామి. ఇంకా మీకు తెలియని ఒక క్షేత్రం ఉంది నంద్యాల దగ్గర ఘని, 200 మంది జీవ సమాధి అయినారు. ఇంతవరకు ఆ క్షేత్రం ఎవరు తెలియదు. పిఎంసి ఛానల్ వాళ్ళు కనిపెట్టినారు. ప్రపంచంలో చాలా గొప్ప ప్లేసు నంద్యాల దగ్గర ఘని. మీకు టైం ఉంటే వ్యాన్ తీసుకొని నంద్యాల మహానంది ఘని క్షేత్రం పోయి అక్కడ కూర్చొని ధ్యానం చేసినండి. 200 మంది యోగులు జీవ సమాధి అయినారు అక్కడ. ఆ ప్లేస్లో వాళ్ళంటమ్మా ఎంగిలి ఇట్లా ఉమ్మిస్తే ఎంగిలి బంగారు అయిపోయేదంట. బీద వాళ్ళు వచ్చి స్వామి మాకు కష్టం ఉందంటే ఆయన ఎంగిలి ఉష్మిస్తే ఆ ఎంగిలి బంగారు అయితే అది తీసుకుపోయి అమ్ముకొని బతికేవాళ్ళంట. చూడండి ఎంత సాధన చేసింటారు వాళ్ళు. జస్ట్ శాంపిల్ చెప్పిన మీకు. నంద్యాల దగ్గర ఘని చెప్పండి, నంద్యాల దగ్గర ఘని. మళ్ళీ చెప్పండి, మళ్ళీ చెప్పండి, మళ్ళీ చెప్పండి, మళ్ళీ చెప్పండి. ధ్యానం చేసుకోండి. ధ్యానం చేసుకొని అక్కడ అన్నసత్రము లేదు, అన్నసత్రానికి మీ మహానుభావుడే కొనుక్కోండి, లేకుంటే మీ ఇష్టం అది. ఎందుకంటే ఈ మహానుభావుడు శ్రీనివాసులు మీ బ్యాచ్ అక్కడ సత్రానికి ఫౌండర్ అయ్యాలనిపిస్తుంది నాకు. నా ధర్మం చెప్పిన తర్వాత మీ ఇష్టం. నా ధర్మం చెప్పేంత వరకే. తర్వాత ఏంటి బయటపోతే
మీరెవరో నాకు తెలియదు, కట్, నో అటాచ్మెంట్. బంధము దుఃఖము, బంధము రోగం. ఎందుకంటే ఆలోచన స్టార్ట్ అవుతుంది, అబ్బా వాళ్ళ దగ్గరికి పోతే బాగా చూసుకున్నారు, వాళ్ళ ఇంటికి పోతే మంచి జీడిపప్పు వేసినారు, బాదపప్పు వేసినారు, అన్నీ గుర్తుపెట్టుకొని వేరే ఊరికి పోతే బీద వాళ్ళ ఇంటికి పోతే వీళ్ళే వేసి వచ్చినారు, వాళ్ళు బాగా వేసినారు, దీని దుప్పదేగా దాని దుప్పదేగా. ఆలోచన ఏమైంది? నేను పరమాత్మ స్థితిలో ఉన్నానా? ఏమయ్యా ఇక్కడ కట్ చేస్తే ఇంకేముంది? ఆడిపోయినాక ఆలోకం అది. ఎందుకు కట్ చేయాలో మీకు చెప్తున్నా. ఎక్కడికక్కడ కట్ చేయకుంటే తేడా ఆలోచన వస్తుంది. తేడా ఆలోచన వస్తే నేను పరమాత్మ కాదు, నేను మాస్టరే కాదు. ఐఎమ్ నాట్ ఏ మాస్టర్. నేనే మాస్టర్ కాకుండా నేనే మీకు చెప్తా. భగవంతుడు అంటే తెలియక నాకే తెలియదు, నేను మీకేం చెప్తా? ఏ లోకంలో ఉన్నప్పుడు ఆ లోకంలో ఉండాలి, మళ్ళా వెళ్ళిపోవాలి. నేను ఎవరని చూసుకుంటే నారదుని అంశాన్ని వచ్చింది. నాకు నారదుని యొక్క అంశంతో కలిగిన వచ్చింది. తర్వాత నేను పడుకుంటానే నా హాస్టల్ పడి చర్రన పైన పోతూనే ఉంటుంది ప్రతిరోజు ఆకాశంలో. నేను పడుకుంటానే వెళ్ళిపోతాను. ఇంకా త్వరలో నేను ఇక్కడ చెప్తుంటా, మళ్ళీ నా శరీరాన్ని ఇన్ని చోట్ల కావాలంటే అన్ని చోట్ల పుట్టించేది అది కూడా నేర్చుకుంటున్నాను. ఇప్పటికే నా బాడీ హాస్టల్ బాడీ బయటికి పోయి ఎవరికి ఏం కావాలని అన్నీ చేసుకొని వచ్చేస్తుంది రాత్రి. అది ఈజీ. మీకు అందరికీ ఆ శక్తి ఉంది, తెలియదు, రూట్ తెలియదు మీకు, అంతే. ఇక్కడ పరమాత్మకు అంతా తెలుసు కదా. ఇప్పుడు డాక్టర్ ఉన్నాడు, డాక్టర్ చదువు చదివినాడు, అది సబ్జెక్టు పరమాత్మదే డాక్టర్దే? పరమాత్మది. బాగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మీరు టీచరు, మీ సబ్జెక్టు ముందు ఎవరు ఇచ్చినారు? పరమాత్మ నుంచి వచ్చింది. అంటే డాక్టరు, యాక్టరు, టీచరు అన్ని సబ్జెక్టులు ఎక్కడి నుంచి వచ్చినాయి? పరమాత్మ నుంచి వచ్చినాయి. పరమాత్మ అయిన నీకు అంతా తెలుసు. మొట్టమొదట ఇది అనుకోవాలి ఎప్పుడు జీవితంలో, నాలో ఉన్న పరమాత్మకు అంతా తెలుసు. నాకు ఈరోజు ఆ భగవంతుడు వచ్చి గుర్తు చేసినాడు. మేము గుర్తు చేసినాం తల్లి, అంతకు తప్ప మేమేం చేయడం లేదు. ఇక్కడ నీ వివరం మీకు తెలియజేస్తున్నాం. నా ధర్మం ఏమి? అది మీరు ఎన్నో జన్మల పుణ్యము, 1000 జన్మల ముందు ఉన్న ఆత్మ మీరు. మనందరము మనకు తెలియదు. భూమి మీదకి వచ్చినాక బ్రహ్మంగారు చెప్పినట్లు మర్చిపోయినాం అందరం. ఎప్పుడైతే నువ్వు పరమాత్మని నేను అనుకుంటావో, రాత్రి అయితేనే నీ శరీరం నుంచి హాస్టల్ బాడీ వస్తుంది. వచ్చి అక్కడ ఎవరికైనా బాగాలేదు, అమెరికాలో మీ బిడ్డ ఉంది, బాగాలేదు అనుకోండి, నువ్వు పోయి అన్నీ రిపేర్ చేసేసుకొని వస్తావు. పొద్దున కల్లా ఆ పాప బాగవుతుంది. ఇప్పుడు ఋషులు వీళ్ళందరూ చేసే పని అదే, మనకు తెలియదు. దేవతలు చేసే పని అదే. దేవతలు చేసేంత క్రియాలు. మనం ఏం చేస్తాము? వాళ్ళ ఫోటోలు పెట్టుకొని ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అంటాం. దేవతలు, ఈశ్వరుడు ఏం చేసినాడు? ధ్యానంలో ఉన్నాడు. మనం ఏం చేస్తాం? ఈశ్వరుని పటం పెట్టి ఓం నమ శివాయ. ఈశ్వరుది ఏది చేసి ఆ స్థితికి వచ్చినాడో అది మనం చేయాలి. కృష్ణుడు ఏం చేసి కృష్ణుడు అయినాడో అది మనం చేయాలి. మనం ఏం చేస్తున్నాము? వాళ్ళ పట్టాలు పెట్టి పూజ చేస్తున్నాము. గవాస్కర్ ఏం చేసినాడు? గ్రౌండ్ పోయి నేర్చుకున్నాడు. 6 ఆయనమా 4 ఆయనమా బ్యాట్ పట్టుకుని అంటే వస్తాయా? ఏమ్మా, ఏం తల్లి? 6 ఆయనమా 4 ఆయనమా అంటే 6 కొడతావా? మళ్ళా మనం కూడా దేవతలందరూ క్రియాయోగం చేసి దేవతలు ఎలా అయినారో ఆ పరమాత్మ స్థితిలో వాళ్ళు ఎందుకు వాళ్ళు కనపడరంటే, కనిపిస్తే మనం ఏం చేస్తామమ్మా? ఏం చేస్తాం కనిపిస్తే? స్వామి స్వామి మా కొడుకు పెళ్లి చూపులు చూస్తున్నాము, దయచేసి పిల్ల ఎక్కడుందో చెప్పండి స్వామి. ఏ ఊళ్ళో నీ ఎతకాలంటే కష్టము, షార్ట్ కట్లో కొంచెం చెప్పండి స్వామి, కావాలంటే నీకు ముడిపేస్తాను. సరే అమ్మా, పలానా ఊళ్ళో ఉంది. మళ్ళీ రెండో రోజు, స్వామి ఆ ఊరికి పోయి ఎక్కడ అడ్రస్ కనుక్కోవాలంటే కష్టం, ఏ వీధిలో ఉంది చెప్పండి. సరే పలానా వీధి అని చెప్తాడు. మళ్ళీ పోయినాక పాప ఎట్లా ఉందో, నల్లగుందో పుల్లగుందో స్వామి ఇక్కడే చెప్పండి స్వామి. సరే తల్లి బాగుంది. సరే స్వామి, మా అమ్మ నాయనతో నా కొడుకుని బాగా చూసుకుంటుంది లేదా, మాకు అన్నం సరిగా పెడతారు లేదా, బాగా చూసుకుంటుంది. సరే స్వామి, పెళ్ళైనాక ఏ పిల్ల పుడుతుంది? కనిపిస్తే ఏమవుతుంది? దేవుళ్ళు కనిపిస్తే ఏమవుతుంది స్వామి?
ఎక్కువ అయిపోతుంది లిస్టు. ఏం కనపడకుంటే అందుకే వాళ్ళు కనపడదు, కనిపిస్తే గోవైందాక. అది పుట్టేది సంతానం అంటే మళ్ళీ బిడ్డ పుట్టాడే, కొడుకు పుడతాడా, వాడు ఎర్రగా ఉంటాడా, నల్లగా ఉంటాడా, పుల్లగా ఉంటాడా? ఏమయ్యా దేవుడు నువ్వే. మనిషికి అనంతము, కోరికలు అనంతము. ఏం కోరికలంటే అమ్మా, చాలామంది అమ్మాయి తల్లిదండ్రులకు నేను ఒకటే చెప్పినాను, మాకు అట్లా ఇట్లా అంటే అవి ఎన్ని వద్దమ్మా, నీకు ఆస్తిపరుడు వస్తాడు, ఫస్ట్ రోజు కాలు పట్టుకొని నమస్కారం చేస్తాడు అల్లుడు, తర్వాత కాలుతో కొడతాడు, మీ ఇష్టం అని చెప్తాడు. అది ఇట్లా స్వామి, యోగీశ్వరుడు కావాలనుకోవాలి. ఎవరైనా సరే పుట్టుపెట్టిన జీవితంలో అల్లుడు ఎలాంటి వాళ్ళు కావాలంటే యోగీశ్వరుడు, బిడ్డ ఎలాంటి కావాలి కొడుకు అంటే యోగీశ్వరాలు. ఏమనుకోవాలి మళ్ళీ చెప్పండి? ఆయనకి ఇద్దరు ఉన్నట్టున్నాడు. చెప్పండి గోవిందా గోవిందా. ఎంత యాక్షన్ ఉన్నాడు చూడు, ఎంత అటెన్షన్ ఉన్నాడు. కరెక్టేనా? ఇద్దరు ఉన్నారా? అరే చూడు, మీరైతే ఊరికి యోగించాలి చెప్తారా, మీకు ఎంత కొడుకులే ఉన్నట్టున్నారు. మా క్లాస్ అంతా ఇట్లా ఉంటుంది స్వామి. మొన్న విజయవాడలో కామెండి సార్ నా చేత కాలే, క్లాస్ నడిపామే, నా చేత కాలే బయట పోయింది, మళ్ళీ బయట ఉంటుందే మళ్ళీ ఒకటి కూర్చుంటుంది, మళ్ళీ నవ్వుతుంది. ఆడవాళ్ళు అయితే నాయన నువ్వు క్లాస్ చెప్తున్నావా, సబ్జెక్ట్ చెప్తున్నావా సార్, మా జీవితంలో అమ్మ చెప్తున్నారమ్మ వాళ్ళు, వీడియోలో రికార్డ్ చేసినారు సార్, మా జీవితంలో ఇంత అద్భుతమైన సబ్జెక్టు పుస్తకాల్లో లేదు, ఏ గురువు దగ్గర ఇవ్వలేదు, ఎవరిని చూడలేదు. అసలు పరమాత్మ అంటే ఏమిటి, పరమాత్మ గుణం ఏమిటి, మనం ఏ ఆలోచనలు ఉండాలి, ఎలా ఉండాలి, ఎలా ఉంటే మనం ఉన్నతమైన స్థితిలో ఉంటాము. ఎవరు సార్ చెప్పేది? ఎంతసేపు దేవుళ్ళు గొప్ప, దేవుళ్ళు గొప్ప. ఆడళ్ళు ఒక 1000 పూలు తెచ్చేది లలితాదేవి సహస్రనామం, ఓం ఐం హ్రీం క్లీం శ్రీ మాత్రే నమః జగన్మాత్రే నమః. అర్థం ఏమిటి? అమ్మా నువ్వు ఈ పక్క చూసినా బాగుండవు, సైడ్కి చూసినా బాగుండవు, ఈ సైడ్కి చూసినా బాగుండవు. అమ్మవారిని పొగడడం. ఏమ్మా నువ్వు బాగలేవా, నువ్వు బాగుంటే చేసుకున్నాడా, బాగాలేకుండా చేసుకున్నాడా? ఏమయ్యా నీ ఆవిడ బాగుంటే చేసుకున్నావా, బాగాలేకుండా చేసుకున్నావా? నువ్వు ప్రేమించిన బాగుందని చేసుకున్నావా, బాగాలేదని చేసుకున్నావా? ఇప్పుడు మీరు లలితాదేవి సహస్రనామాలు చేస్తే అర్థం ఏం తెలుసా? అమ్మవారిని పొగడము. నువ్వు బాగుంటే కదా మీ ఆయన చేసుకుంది, నువ్వు బాగాలేకుండా చేసుకున్నాడా? మీ ఆయన లలితాదేవి సహస్రనామం చదివినాడా? నువ్వు ఈ పక్క బాగున్నావు, ఆ పక్క బాగున్నావు, సెంటర్లో బాగున్నావు, సైడ్లో బాగున్నావు, ఏది ఇది? ఈడ పూర్వజన్మ అవన్నీ అనుకోరు, పోతానే పూర్వజన్మ అవన్నీ అనుకోరు. ఎట్లుంది అంటే పిల్ల ఎట్లుంది అంటారు అంతే. అందులో చూపిస్తుంటారు పెద్దలు, సుర్రా అని. ఇప్పుడు ఇంకా మేము రూమ్లో పిలుచుకుపోయి ఇంకా అది ఇది మాట్లాడుకుంటూ కూర్చున్నారు. ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నా అంటే గుర్తుపెట్టుకోండి అమ్మా, అమ్మవారిని పొగడడం తప్ప ఏం లేదు. ఆడ అష్టోత్తరాలు సహస్రనామాలు ఏమీ లేదు. అమ్మవారు ఎక్కడుంది? ఇక్కడ ఎవరు అమ్మవారి భక్తున్నారు, లేకపోతే ఇదంతా రాదు, లేకుండా రాదు. ఎవరు ఉన్నారు? నువ్వేనా తల్లి? చెప్పని కొట్టండి. మరి నువ్వు బాగుండి చేసుకున్నాడు కదా, నువ్వు బాలేవా? అమ్మా నువ్వు గొప్పదానివి, నువ్వెవరు చెత్తదానివే. నిన్న పత్రిసార్లు చాలా గొప్పవాడు, ఆహా ఊ అన్నారు వేరే వాళ్ళు. నువ్వెవరు తల్లి ఏంటి? నువ్వు చెత్తవా? మున్సిపాలిటీ కంపోస్ట్ అంటే మరి నువ్వు మున్సిపాలిటీ కంపోస్ట్ అయితే ఆయన గొప్పోడు. నీకు ముక్కు ఉంది, ఆయన ఉంది, నీకు శ్వాస ఉందే ఉంది, ఆయనకేముంది? ముక్కు ఉంది, శ్వాస ఉంది. ఎంత మూర్ఖత్వం, ఎంత అజ్ఞానం. ఎవరన్నా గురువు జీవితంలో గుర్తుపెట్టుకోండి, ఎవరన్నా గురువు గొప్పవాడు మీరు అనుకున్నారో ఎంబడే మీరు విషయంలో తగ్గిపోతారు. ఈ వైరస్ అన్నీ అటాక్ చేయడానికి కారణం అదే. నువ్వు కరోనా వైరస్ గొప్పది అనుకున్నావు అనుకో, ఎంబడే వచ్చి నేను వైరస్ అటాక్ చేస్తుంది.
పరమాత్మకు ఎంత శక్తి ఉందో పరమాత్మ అంశైన నీకు అంతే శక్తి ఉంది. గురువుకు మనకు తేడా ఏమంటే గురువు కొంచెం జ్ఞానంలో ముందు ఉంటాడు, మనం వెనుక ఉంటాం, అంతకు తప్ప ఏమీ లేదు ఇక్కడ. ఏ గురువైనా నీకు గుర్తు చేస్తున్నాడు, అయ్యా నువ్వెవరో, నీవు ఇది నాయనా అనేవాడే గురువు. శిష్యుడు మళ్ళా గురువు అవుతాడా? సేమ్ ప్రాసెస్, అంతేగా స్వామి. ఏముంది ఈడ ఎవరు ఎక్కువ కాదు, ఎవరు తక్కువ కాదు. గుర్తుపెట్టుకోండి ఈ పాయింట్లు. మీరు అనుకున్నారా ఆ వైరస్ అక్క ఇంకా ఏందో వస్తుందంట అక్క, అది వచ్చి అందరిని కుడితే తక్కడ పోతారంట అక్క, అయిపోయా పిలిచివి పేరంటాం దయ అని కొత్తదాన్ని అది వచ్చా, అది టపక్కన వేసా పక్కన. కర్మ సిద్ధాంతం లేదు, గుర్తుపెట్టుకోండి. జీవితంలో ఎప్పుడు కర్మ సిద్ధాంతాన్ని నమ్ముకోదండి. నమ్ముకున్నారంటే గ్యారెంటీ వచ్చి ఆ కర్మ అటాక్ చేస్తుంది. అవన్నీ ఊరికే స్వాముల క్రియేషన్. ఇందాక మనం అనుకున్నాం కదా, అనాగరికుల కాలంలో ఎడ్యుకేషన్ వాళ్ళకైతే అర్థమైంది. అనాగరికుల కాలంలో అసలు ఎట్లా బతికినారు, ఎవరు పిల్లం తెలియదు, ఎవరు చెల్లెలు తెలియదు, ఎవరు అక్క తెలియదు, ఎవరు అమ్మ తెలియదు, అసలు దేహానికి బట్టలే లేవు. అప్పుడు లేని పాప పుణ్యాలు ఇప్పుడు నుంచి వచ్చినాయి చెప్పండి మీరే. మళ్ళీ పాప పుణ్యాలు అప్పుడు లేవా? ఎందుకు మహానుభావులు ఇవన్నీ పెట్టినారంటే ఋషులు పాపము పుణ్యము దేవుడు దైవం ఇవన్నీ లేకుంటే మనుషులు రాక్షసులు అవుతారు. మనుషులు రాక్షసులు అవుతారు. ముఖ్యంగా స్త్రీలకు రక్షణ ఉండదు. అందుకు ఆ మహానుభావులు ఋషులంతా ఆలోచన చేసి ఇవన్నీ పెట్టినారు. బయట ప్రపంచంలో అన్నీ ఉన్నాయి. ఒక మాస్టర్ అనే మా దృష్టిలో అందరూ సమానంగా ఉండాలి, మాకు డిఫరెంట్ ఉండకూడదు. ఇంకా డిఫరెంట్ ఉంటే మాకు మీకు ఏముంటుంది? చూడండి ఎంత వివరంగా చెప్తున్నా. ఈ క్రియాయోగంలో చాలా ఉంది తెలుసుకోవాల్సింది. భగవంతుడు ఏం ఆశించి మనలో ఉన్నాడు? ఏమయ్యా నీకేం ఆశించినాడు? నీకేమైనా ఫోన్ చేసి చెప్పినాడా, నాయన రోజు ఇది చేస్తున్నాను ఉండిలో అని ఏం ఆశించున్నాడు? మనము పొద్దున్న లేచినా ఆశించడమే. ఊదిగడ్డి 2 ఊదిగడ్డి చెప్తే 2 ఊదిగడ్డికి 2000 రావలేను. ఓం నమః శివాయ. తిప్పింది 2 ఊదిగడ్డి, అది అయ్యేది రూపాయి, అడిగేది ఎంత? 2000. 2000 అంతా వల్ల 2 కోట్లు ఆడతారు. ఏమయ్యా 2 రూపాయలు 10 రూపాయలు పెట్టేది 2000 కావాలి. ఎంత చూసాను ఏం మాకు ఇతరుడు పాప నీకెంత? నాకు ఏమొద్దు స్వామి, 2 రూపాయలకు రూపాయి సార్ అంటది. కర్పూరం తిప్పేదంతా నువ్వే, తిప్పేది రూపాయ, అడిగేది 1000. ఏమయ్యా ఇది అయిపోయింది కదమ్మా. ఇక్కడ పరమాత్మ మన లోపల ఉంటారు తల్లి. ఆ అనుభూతి మీరు అందరికీ వచ్చింది. ఇంకా నేనేమి సాధ్యాలు నాకు అవసరం లేదు. నా దగ్గర ఎక్స్రే కెమెరాలు లేవు, ఏం లేవు. మీరు ఎక్స్రే తీసి చూపించింది అలా ఉంటాడంటమ్మా. ఆ మహానుభావుడు ప్రశాంతంగా నిశ్చలంగా నిబ్బరంగా అంత గొప్ప హృదయం. ఆయన గుణం అంటమ్మా అసలు నాకు చెప్తుంటే వాళ్ళంతా జలదీస్తుంది. ఇప్పుడు చెప్పండి అందరూ. అన్లిమిటెడ్ లవ్, అన్లిమిటెడ్ లవ్, అన్కండిషనల్ లవ్, అన్బిలీవబుల్ లవ్. చెప్ప శక్యం కాదంటమ్మా ఆయన ప్రేమ. ఆ భగవంతుడు అపారమైన ప్రేమ, అపరిమితమైన ప్రేమ, నమ్మశక్యం కాని ప్రేమ. అన్లిమిటెడ్ లవ్, అన్కండిషనల్ లవ్, అన్బిలీవబుల్ లవ్. ఆయన ప్రేమ అందరి మీద ఒకటే అమ్మా. ఆయనకు ఎవరి మీద ఎక్కువ తక్కువ లేనే లేవు తల్లి. అదే సృష్టికర్త రహస్యం. పోతులూరి వీరభేంద్ర స్వామి, మంత్రాలయ రాఘవేంద్ర స్వామి, షిరిడి సాయిబాబా అందరికన్నా సూపర్. పుట్టపర్తి సత్యసాయిబాబా మన షిరిడి సాయిబాబా చూలే, కానీ పుట్టపర్తి సత్యబాబా అందరం చూసినాం. మీరు పోండి, ఏంది ప్రేమ చెప్తాడైనా. మీలో ఉండే నెగిటివ్ అంతా నేను తీసుకుంటాను. ఎన్నిసార్లు చెప్పినాడు, మీరు టీవీలో చూడండి. ఆయన మీ లోపల ఉండే నెగిటివ్ అంతా నేను తీసుకుంటానని లాస్ట్కి అనారోగ్యం చనిపోయేది అదే. అందరిలో నేను నెగిటివ్ అంతా తీసుకున్నాడు పాపం ఆయన.
మన వాళ్ళు ఏందేందో ఊహించుకున్నారు, అవన్నీ క్రియేషన్. ఎంతమంది నీళ్లు, అనంతపురంలో నీళ్ళు లేకుంటే చంద్రబాబు నాయుడు డబ్బు లేకుంటే 400 కోట్లు ఇచ్చి ఇట్లా పోయినాడు. అది నాకు కూడా ఇప్పుడు తెలుసుకున్నాను. నేను కూడా ఇట్లా కాలు పెడతాడు, అక్కడ నీళ్లు తోగండి అంటే నీళ్ళు వచ్చినాయి. అనంతపురం అంతా ఇప్పుడు నీళ్లు తాగుతున్నారు. 400 కోట్లు గవర్నమెంట్ దగ్గర డబ్బు లేవు అప్పుడు. ఇప్పుడు ఆయన నీళ్ళే తాగేది. ఎన్ని పల్లెలలో నీటి దానం ఇచ్చినాడు. పోయినాడు ఇట్లా కాలు పెట్టి గంగను రా అంటే గంగ వచ్చేసింది. ఇవన్నీ చెప్పరు. అక్క నీకు తెలుసా స్వామి లాస్ట్లో పోయేటప్పుడు అట్లా చచ్చినాడంట, ఇట్లా చచ్చినాడంట. ఏం మాట్లాడుతున్నాం? ఆయన చేసిన మంచి కార్యక్రమాలు ఉచిత పోయి చూడండి. ఆసుపత్రిలో ఎంతమంది స్వామి కాలు 10 లక్షలు ఖర్చు అవుతుంది ఆర్థోపెడిక్ యాక్సిడెంట్లో, ఫ్రీ ట్రీట్మెంట్. ఎంతమంది భార్య పిల్లలు కళ్ళకు ఏడుస్తుంటారు, మా భర్తకి ఇలా అయిందండి, మా భర్తకు క్యాన్సర్ వచ్చిందండి, మా భర్తకు కిడ్నీలు చెడిపోయినాయి. ఒకడైతే స్వామి అంటే కిడ్నీ కోసుకొని పోయి అమ్ముకుంటాడంట మార్కెట్లో. ఎన్నో రైతు బజార్లు అమ్ముకుంటాడు, ఎలా అమ్ముకుంటాడు. మూర్ఖులు దేవుడు. స్వామి మీద అంతా డాక్టర్లే పుకారు పెట్టించినాడు. స్వామి కిడ్నీలు దొంగతనం చేసి రైతు బజార్లు అమ్ముకుంటాడు. ఓరి చెప్పేవానికి బుద్ధి లేదు, వినేవానికి కూడా బుద్ధి లేదు. అమ్ముకుంటాడమ్మా స్వామి. ఏందేందో ఒక మంచోడు చేసే పనికి చాలామంది తయారవుతారు. అందుకే షిరిడి సాయిబాబా సీరియల్లో చెప్తాడు, దైవశక్తి ఉన్నప్పుడు దుష్టశక్తి ఉంటుందంట. ఎందుకు దుష్టశక్తి ఉండాలి? దైవశక్తి అంటే ఏమిటి? వీళ్ళు లేకుంటే వీళ్ళు లేరు. రావణాసుడు లేకుంటే రాముడు లేడు. రావణాసుడు అంటే రాముడు. రాముని యొక్క చరిత్ర గొప్పదని తెలుసుకున్నాం. అసలు ఒట్టి రాముడు అంటే ఎవరు తెలుస్తుంది? అంతే కదా. చెడు ఉంటే అబ్బా వీడు మంచోడు అంటావు, చెడు లేకుండా మంచోడు ఎవడు? నేను బెంగళూరులో సెంట్రల్ జైలు పోయింది, ఇక్కడ ఆంధ్రాలో ఎక్కడో తెలంగాణలో. మనం మాస్టర్లంతా పోయి ధ్యానం చెప్పొచ్చినాడు. లాస్ట్లో ఒక జ్యోతి అనే మేడం నన్ను పంపించింది. నేను పోయి ఇక్కడ ఉన్న దేవుళ్ళందరికీ నమస్కారం అన్నా. ఇక్కడ ఉన్న దేవుళ్ళందరికీ నమస్కారం అంటానే దొంగలందరూ ఆశ్చర్యపోయినాడు. ఒక దొంగడు వచ్చినాడు, వాడైతే 6 అడుగులు ఉన్నాడు, 7 అడుగులు ఉంటాడు హైటు, ఎర్రగా. అసలు మహేష్ బాబు కూడా పనికిరాడు. వాడు నిక్కర్ వేసినాడు. దొంగలకంతా నిక్కర్లు కదా జైల్లో, సెంట్రల్ జైలు. వాడు వచ్చినాడు డింగ్ డింగ్ అని. వాడెంబడి 4 ఎస్ఐలు వచ్చినారు పట్టుకోనికే. వాడి వెనకాల సెక్యూరిటీ. వాడు నా దగ్గరకు వచ్చి టక్కున నా కాలు పట్టుకున్నాడు. వీళ్ళు స్వామి స్వామి అంటున్నాడు. ఏం పర్లేదు, మీరేం భయపడదు, మీరు వెళ్ళిపోండి పక్కన. స్వామిని పట్టుకొని ఇంతవరకు మమ్మల్ని అందరూ దొంగనా కొడుకులు అని తిట్టినోళ్ళే కానీ అందరూ దేవుళ్ళు అని చెప్పి అన్న మానవుడు నువ్వు ఒక్కరివే స్వామి అన్నాడు. ఎందుకయ్యా మీరు ఆ దొంగను చూసి భయపడతారు? ఎస్ఐలు అడితే సార్ వాడు 200 తలకాయలు తరిగినాడు సార్ అని. వాడంటే ఒంటికి భయం అందరికీ, ఎస్ఐలు సీఎల్ అందరికీ. వాని జోలికి పోతే విలములు లేపుతాడంట, అంత కఠినాత్ముడు అంట. వాడు వచ్చి నా కాలు పట్టుకున్నాడు. వాడు నీ కాలు పట్టుకున్నాడు స్వామి. ఇన్ని రోజులు మేము వాడంటే భయపడి వణుకుతున్నాము, నీ కాలు పట్టుకున్నాడు. నువ్వు ఊరికే వీళ్ళందరూ దేవుళ్ళని అన్నావు. వాడు వచ్చి అంటున్నాడు, మైకులు చెప్పినాడు, ఏ చూడు మనల్ని అన్నాడు ఈ మహానుభావుడు, మనమంతా దైవ స్వరూపములంట. తర్వాత వాళ్ళు వచ్చి ఎస్ఐలు అందరూ సార్ ఈ దొంగనాకుడిని పట్టుకొని అందరు దేవుళ్ళు అంటావు అని చెప్తా. వీళ్ళుంటే మీరా, మీరుంటే వీళ్ళని అడిగినాడు. దొంగోళ్ళుంటే మీరా, మీరుంటే దొంగోళ్ళ? మీ పిల్లం పిల్లలు అన్నం ఎలా తింటున్నారు? ఆలోచన చేసుకొని చెప్పండి. అరవద్దు. ముందు కళ్ళు మూసుకోండి అని చెప్పిన. ఎస్ఐలు అందరికి మూసుకున్నారు. కొంచెం ప్రశాంత కూర్చోండి, తర్వాత జవాబు చెప్పండి. అవు స్వామి ఈ దొంగనాకుడు, మళ్ళీ దొంగనాకుడు, ఈ దేవుళ్ళు ఉంటే మేము చెప్పండి అని చెప్పి అక్కడున్న ఎస్ఐలు అందరినీ సెంట్రల్ జైల్లో దేవుళ్ళు అందరూ స్వామి ఈ దేవుళ్ళు ఉంటే మేము అని చెప్పి ఒప్పుకున్నారు. దొంగలన్నా ఆ రోజు నుంచి దొంగనాకుడుకులు అన్నోళ్ళను ఎస్ఐలు ఏమన్నారు తెలుసా? ఈ దేవుళ్ళు ఉంటే మేము, ఈ దేవుళ్ళు ఉంటే మా కుటుంబము, ఈ దేవుళ్ళు ఉంటే మా భార్య పిల్లలు బతుకుతున్నాం. పలకండి, పలికించిన. మళ్ళీ వాళ్ళుంటే మీరు ఆ బోర్డు మీద ఎవరున్నారు? దొంగనాకుడు తీ దేవుళ్ళు అని పెట్టు బోర్డు. రై వాడే రాసినాడు. నువ్వు 200 మర్డర్ చేసినలే, వాడే రాయించినాడు ఎస్ఎల్తో. మళ్ళీ మీరు చెప్పండి, దొంగోడు ఉంటే పోలీసా, పోలీసు ఉంటే దొంగడా?
ఏమయ్యా కొడుకు దేవుడు లేదు. ఇంత ధైర్యంగా మాట్లాడతారా అసలు? అసలు నువ్వు ఏ ఊరు అన్నారు? కడప జిల్లా ప్రొద్దుటూరు అన్నా. అందుకేనా ఎస్ఎల్ నా మీద అన్నారు. లాస్ట్కు పోయేటప్పుడు స్వామి బయట చిన్నగా చెప్తాను, స్వామి నువ్వు చెప్పింది కరెక్టే, దొంగలు లేకుండా మా జీవితాలు ఎవరున్నాయంటారు. అంత ధైర్యం చెప్తావు నువ్వు? ఇప్పుడు చెప్పండి చెప్తాను నేను ఒంగోలు పోయి ఏ స్టేషన్కైనా పోయి చెప్పండి. అట్లా బెంగళూరులో అన్ని స్టేషన్లో చెప్పిన, ప్రతి పోలీస్ స్టేషన్లో పోయేది, చెప్పేది, వాళ్ళకి ఆత్మజ్ఞానం ఇచ్చేది, పుస్తకాలు ఇచ్చేది. ఒక ఏకాత్మకత ఏది నేను ఒక ఏకాత్మకత బుక్ ఇస్తా వాళ్ళకు. ఈరోజు ఏ స్టేషన్ పోయినా స్వామి రాండి స్వామి, కూర్చోండి స్వామి, ఏం తీసుకుంటారు స్వామి, ఏం తీసుకున్నా కళ్ళు మూసుకో, వేలు పెట్టు, అంతే. ఇదైందా తల్లి? నెక్స్ట్ బాగా తీసుకోండి. ఇక్కడే హృదయ చక్రం దగ్గర తీసుకోవాలి. ఇక్కడ పరమాత్మ ఉంటాడు. ఈ పరమాత్మ నుంచి ఇలా విశుద్ధ చక్రం క్లీన్ చేసుకోవాలి. ఇది థైరాయిడ్. మనకు కూడా మగవాళ్ళకు ఆడవాళ్ళకి అందరికీ థైరాయిడ్ ఉంటుంది. మనకు తెలియదు. మన శరీరం లావ్ అయిందంటే కారణం థైరాయిడ్ ఇన్యాక్టివేట్ ఉందని. కానీ భయపడకూడదు. పరీక్షలు ఏ పరీక్షలు చేసుకోకూడదు. పరీక్ష చేస్తే డాక్టర్లు ఇతర వేసి పంపిస్తారు. మనం నీళ్ళు పోసుకొని పెంచుకుంటాం రోగాన్ని. దాయ తీసుకోండి. ఇక్కడ తీసుకొని ఇక్కడి నుంచి విశుద్ధ కాడికి రావాలి. ఇక్కడ గొంతు కాడికి వచ్చి ఇక్కడి నుంచి స్లోగా కిందికి ప్రాసెస్ చేయాలి. కిందికి ఇట్లా. లేడీస్కు మనము జెంట్స్ కంపల్సరీ బ్రెస్ట్ క్లీన్ చేసుకోవాలి. చాలామంది లేడీస్ ఈ మధ్య బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చి చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇవి తీసుకునేటప్పుడు ఇక్కడంతా బాగా క్లీన్ చేసుకోవాలి.